వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో వెన్నుపూసపై ఒత్తిడి సమస్యలకు ఆయుర్వేద చికిత్సా విధానం గురించి మనం తెలుసుకుందాం. మరి ఇవాల్టి లైఫ్ లైన్ కి గురు ఆయు కేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల నుండి డాక్టర్ బుక్క మహేష్ బాబు వచ్చారు. సో మీకున్న సమస్యలను కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. మాకు డయల్ చేయాల్సిన నంబర్ 0406666037 లేదా 338 నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే బుక్క మహేష్ బాబు ట్రీట్మెంట్ అందించిన ఒక లేడీ కూడా మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు. వారి సమస్యలను కూడా మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ద స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మెడ ప్రాంతంలో ఈ వెన్న పాముపై ఒత్తిడి అన్నది ఎందుకు వస్తుందంటారు? రీజన్స్ అంటే ఈ వెన్నుపాము అనేది మనకు పెద్ద మెదడు, చిన్న మెదడుకు ఒక తోక మాదిరి భాగం మనకు నడ్డి చివరి దాకా ఉంటుంది. దాన్ని మనం వెన్నుపాము అని అంటాం. ఈ వెన్నుపాము అనేది ఈ వెన్నెముకలు మొత్తం కూడా సర్కం ఆకారంలో ఉంటుంది. అదంతా కూడా ఏంటంటే అన్ని వెన్నెముకలన్నీ కూడా ఒక ఆర్చులాగా పాములాగా అయి ఉంటుంది. వెన్నుపాము అంటారు. వీటిల్లో నుంచి ఇందాక మనం మాట్లాడేటటువంటి చిన్న మెదడు నుంచి వచ్చేటటువంటి తోక భాగం ఏదైతే ఉంటుందో వెన్నుపాము దాంట్లో ట్రావెల్ చేస్తుంది. అదొక రకంగా చెప్పాలంటే వెహికల్లో పిస్టన్ లాంటిదని చెప్పుకోవాలి రైటా. అయితే ఈ వెన్నెముకల మధ్యలో వెన్ను పూసలు ఉంటాయి. అంటే ఆ పూసలన్నీ కూడా ఒక రకంగా ఏంటంటే మనకు తాటి ముంజల అంటే తాటి ముంజను చిన్న ఆకారంలో చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అంటే మెత్తగా కుషనింగ్గా చిన్న బేబీస్ యొక్క మృదువైనటువంటి చెక్కిళ్ళు చూస్తే ఎంత స్పాంజీగా ఉంటాయో అలా ఉంటాయి. అలా ఉండడం వల్లనే మన శరీరం అంతా కూడా మనకు నచ్చిన విధంగా పనులు చేసుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. జంతుజాలంలో అవన్నిటి కూడా వాటి కార్యకలాపాలు చేసుకోవడానికి కూడా ఈ వెన్నెముక ఎలాగా తోడ్పడుతుందో మనుష్యుకు కూడా అలాగే తోడ్పడుతుంది. అయితే ఈ వెన్నుపాము మధ్యలో ఉండేటటువంటి ఈ యొక్క వెన్నెముకలు కానివ్వండి, వెన్నుపూసలు కానివ్వండి, తర్వాత వీటిల్లో ఏర్పడేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, అంటే ముఖ్యంగా వెన్నెముకల మధ్యలో ఆస్టియోఫైట్స్ ఏర్పాటవ్వడం, అంటే వెన్నెముకల పైన ఎముకల లాంటి చిన్న నిర్మాణాలు ఏర్పడడం, తర్వాత ఈ యొక్క వెన్నుపూసలు ఏవైతే ఉంటాయో అవి జారిపోవడం కానీ, చితికిపోవడం కానీ, అవి డీజెనరేషన్ అంటే శైథిల్యం పొందడం కానీ, వాటికున్న సహజ సిద్ధమైన గుణాన్ని కోల్పోవడం కానీ, తర్వాత కీళ్ళ వాపులు కానీ, కీళ్ళ నొప్పులు లాంటి జబ్బులు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క డిస్కులు వాచిపోవడము, ఉబ్బిపోవడము వల్ల ఇదొక కారణం. తర్వాత నెక్స్ట్ ఇవే కాకుండా మనకు ఎముకలు పెలిసెక్కిపోవడము, తర్వాత ఎముకలు మెత్తబడ్డము, తర్వాత ఎముకల్లో బెజ్జాలు పడ్డము, తర్వాత కూర్చునే పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల వెన్నెముకను నిటారుగా ఉంచడానికి దోహదం చేసే లిగమెంటమ్ ఆఫ్ ఫ్లేవం లాంటి తర్వాత ఈ యొక్క లిగమెంట్స్ కానివ్వండి, తర్వాత మెడ ప్రాంతంలో తర్వాత ఉండేటటువంటి ఈ యొక్క మెడ ప్రాంతానికి సంబంధించినటువంటి మాంస పేశీలు, కండరాలు ఇవన్నీ కూడా ముడుచుకుపోవడం కానివ్వండి, వాటి యొక్క సంకోచ వ్యాకోచర ప్రాపలుగా జరగకపోవడం కానివ్వండి, ఇట్లాంటి అన్నిటి యొక్క సమస్యల వల్ల మన శరీరాన్ని మనం విపరీతమైన ఒత్తిడికి లోంచేసినప్పుడు కానీ, తర్వాత బాగా ఎక్కువ పనిచేసినప్పుడు కానీ, వాహనాలు ఎక్కువ నడిపినప్పుడు కానీ, మనం శరీరాన్ని మనం మోయగలిగిన బరువుల కన్నా అధిక బరువులు మోసినప్పుడు కానీ, సడన్గా ఎత్తినప్పుడు కానీ, ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు వెన్నుపూసలు జారిపోవడము, ఇంతాక చెప్పినటువంటి కారణాల వల్ల వెన్నుపూసల్లో ఉండేటటువంటి సహజ సిద్ధమైన గుణాలు కోల్పోవడం వల్ల అవి చితికిపోయి తర్వాత మెత్తబడిపోయి తర్వాత అవి బెజ్జాలు పడిపోయేసి వాటికి సంబంధించిన తాలూకు యొక్క పదార్థాలు అనేటటువంటివి వెన్నుపాము పై పొరలపైన వెన్నుపాము పైన ప్రధానంగా ఒత్తిడి పెంచడం వల్ల వచ్చేటటువంటిది వెన్నుపాము పైన ఒత్తిడి అంటారు. దీన్ని ఇంగ్లీష్లో సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ అంటారు. ఇది ఒక సర్జికల్ ఎమర్జెన్సీ. అంటే దీనివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయంటారు? మంచి ప్రశ్న అండి. చాలా వరకు ఏంటంటే మనకు నొప్పులు వచ్చినట్లయితే నొప్పులను మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడము, కొంచెం ఏదో మర్దం చేసుకోవడము, ఏదో బాంబ్ తీసుకొని మర్దం చేసుకోవడము, కొంచెం రిలాక్స్ అవ్వడము, వేడి నీళ్ళతో స్నానం చేయడం, ఇంతవరకు ఆగిపోతాం. కానీ కారణాన్ని మనం అన్వేషించాం. సో ఈ సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ అనగా వెన్నుపాము మెడ ప్రాంతంలో ఉండే వెన్నుపాము పైన ఒత్తిడి రావడం వల్ల అనేక రకాలైన ఉపద్రవాలు వస్తాయి. చాలా వరకు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మెడ స్టిఫ్నెస్ అంటే నెక్ స్టిఫ్నెస్ ఉన్న వెంటనే గమనించుకోవాలి, మెడ ప్రాంతంలో ఏదో అలజడి జరుగుతూ ఉంది, ఇక్కడ ఏదో సమస్య వస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మెడ నొప్పి, భుజాలు పట్టేయడం, భుజాలన్నీ కూడా గట్టిగా పట్టేయడము, తర్వాత చేతుల్లో బలహీనతగా మారడము,
వస్తువులు ఎత్తలేకపోవడం, నెత్తి దూసుకోవాలంటే ఇబ్బందిగా ఉండడం, వంట చేయాలన్నా ఇబ్బందిగా ఉండడం, వస్తువులు పట్టుకోలేకపోవడం, చేతుల్లోంచి వస్తువులు జారిపోవడము, చేతుల్లో విపరీతమైన మంట, మెడనొప్పి, తర్వాత తిమ్మిర్లు రావడం, ఇట్లాంటివి వచ్చినప్పుడు మనము మన యొక్క మెడ ప్రాంతంలో ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది, ఖచ్చితంగా నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే తదనంతరం 6 వారాల దాకా ఉన్నట్లయితేనే ఈ నొప్పులను తీసుకోవాలి. 6 వారాలు దాటినట్లయితే క్రానిక్ అవుతాయి. ఈ క్రానిక్ అయినప్పుడు అనేకమైన సమస్యలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. తర్వాత ఈ యొక్క డిస్కులు జరుగుతున్నవి అంటే మెడ ప్రాంతంలో ఉండేటటువంటి 7 వెన్నెముకల మధ్యలో ఉండే వెన్నుపూసలు జారి కానీ ఇందాక చెప్పుకునేటటువంటి కారణాల వల్ల అవి చితకడం కానివ్వండి, తర్వాత వాటి యొక్క శైథిల్యం కోల్పోవడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా వెన్నుపాము పైపొరలపైన ఒత్తిడి పడుతున్నందువల్ల ఈ లక్షణాలు వస్తాయి. ఒకవేళ వెన్నుపాము మొత్తానికి కనుక ఒత్తిడి జరిగినట్లయితే మూత్రం పైన అదుపును కోల్పోయేటటువంటి ఆస్కారం ఉంది. తర్వాత మనం వెళ్ళేటటువంటి మలమూత్రాల పైన అంటే మలం పైన కూడా అదుపును కోల్పోయేటటువంటి ఆస్కారం ఉంది. తర్వాత కాళ్ళల్లో అంటే ముఖ్యంగా మనకు 2 కాళ్ళల్లో పారాపెరిసిస్ అంటే మనం ముఖ్యంగా నమ్నెస్ రావడము, తర్వాత నడక సరిగ్గా లేకపోవడము, కాళ్ళు సరిగ్గా పడకపోవడము, తూలిపోతున్నట్టుగా ఉండడము, కళ్ళు తిరగడము, ఇట్లాంటి లక్షణాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉందండి. ఇది నిజంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చిన వెంటనే అప్పుడు మనం ఏదో జరిగింది, ఏదో జరిగింది అని మనం అప్పుడు గమనిస్తామండి. మనం అప్పుడు ఎంఆర్ఐకి వెళ్ళి చూసుకోవడం కన్నా ముందస్తుగా వ్యాధి నిర్ధారణకు సంబంధించినటువంటి ఎక్స్రే, ముఖ్యంగా సింప్లెస్ట్ వే ఎక్స్రే తీసుకొని ఎముకల అరుగుదల వచ్చిందా, ఏమైంది, సర్వైకల్ స్పైండిలోసిస్ లాంటిది ఏమైనా ఉందా, ఎముకలలో ఏమైనా అరుగుదల ఉందా, తర్వాత ఇవన్నీ చూసుకోవాలి. ఎంఆర్ఐ కనుక చూసుకున్నట్లయితే అద్భుతంగా మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అక్కడ ఉండేటటువంటి వెన్నెముకల మధ్యన అమరిక ఏంటి, తర్వాత వాటి మధ్యలో ఉన్న పూసల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆరోగ్యకరమైన లక్షణాలు వెన్నుపూసలు కలిగి ఉన్నాయా లేదా, తర్వాత నరాలపైన ఒత్తిడి ఏమాత్రం పెరుగుతుంది, స్పైనల్ కార్డ్ పైన ఎంత ఒత్తిడి ఎంత మేరకు జరుగుతుంది అనే విషయాన్ని ఎంఆర్ఐ ద్వారా మనం క్లిస్టరికల్గా తెలుసుకోవచ్చు. లక్షణాల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. రైట్, ఒక కాలర్తో మనం మాట్లాడదామండి. అనంతపురం నుండి ఉన్నారు శ్రీనివాస్ రాజు గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం మా మదర్కి స్పైనల్ కార్డ్ డిస్కులు దెబ్బతిని పూర్తి బెడ్ రెస్ట్ అయిపోయింది మేడం. ఓకే. బెడ్ రెస్ట్ తర్వాత సర్జరీ కేసు అనిపిస్తున్నారు మేడం. మేము బెంగళూరు ట్రైన్ జాన్ తీసుకెళ్ళాము. బెంగళూరు ట్రైన్ జాన్ తీసుకెళ్తే వాళ్ళు సర్జరీ అయితే చేస్తాము, తర్వాత నడుస్తుందా సార్ అంటే గ్యారంటీ చెప్పలేదు మేడం మాకు. తర్వాత సార్ గురించి తెలిసి హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ సార్ దగ్గర తీసుకున్నాము. ఈరోజు మా మదర్ నడుస్తుంది మేడం. రాజు గారు, మీ మదరు అసలు సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ కదా? అవును సార్, అవును సార్. అంటే సెన్సేషన్ తప్పిపోయింది సార్, యూరిన్ తప్పిపోయిన మదర్ కి. ఓకే. ఇప్పుడు చెప్పి బాత్రూమ్ కి వెళ్తాంది, ఈ స్టిక్ పట్టుకొని బాగా క్లీన్ గా నడుస్తుంది సార్. అమ్మా ఇదే కేసే మా ఫాదర్ కూడా ఫ్యూచర్ లో జరిగింది సార్. స్పైనల్ కార్డ్ మెడల్ దగ్గర దెబ్బతిని మా ఫాదర్ కి కర్నూలులో డబ్ల్యూ సీతారాం దగ్గర ఆపరేషన్ చేపించాం సార్. 2 times సర్జరీ జరిగింది, కానీ 3 years బెడ్ రెస్ట్ ఉండి ఫాదర్ అలాగే చనిపోయాడు సార్, వితౌట్ ఇంప్రూవ్మెంట్. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ఈ రోజు మా మదర్ నడుస్తాం సార్. మా మదర్ పరిస్థితి కూడా అదే అనుకున్నాం సార్ మేము వాస్తవంగా అయితే. ఎందుకంటే ఫ్యూచర్ లో మా ఫాదర్ చూసాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మా మదర్ పరిస్థితి కూడా అదే అనుకున్నాము. కానీ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ రోజు ఆమె ఇంట్లో అంతా నడుస్తాను సార్, బాగా తిరుగుతుంది, బాగుంది సార్. మా మలమూత్రాల పైన ఎన్ని నెలలకు కంట్రోల్ వచ్చింది అమ్మకు? సార్ అంత 3 నెలలకంతా కంట్రోల్ వచ్చేసింది సార్. 3 నెలలకు. అంతకు ముందు డైపర్స్ ఏదో పెట్టేవాళ్ళు అని అన్నారు, నిజమేనా? అమ్మకు డైపర్స్ పెట్టేవాళ్ళు అని చెప్పేవాళ్ళు, అంటే యూరిన్ అవుతుంది కాబట్టి. లేదు సార్, డైపర్స్ వేస్తున్నాను సార్, డైపర్స్ మారుస్తూ ఉండేటోళ్ళము. ఇప్పుడు ఆమె బాత్రూమ్ చెప్పిపోతుంది సార్ బాగా. ఓకే ఓకే. యూరిన్ కి ఆ ప్రాబ్లమే లేదు సార్ అసలు. మీ దగ్గర మెడిసిన్ తీసుకున్న తర్వాత అంతా 1 month 1.5 month లోనే అది రికవర్ అయింది సార్. ఓకే. యూరిన్ విషయం అయితే ఓకే, చాలా కంట్రోల్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు ఆవిడ పట్ల ఆవిడ చేసుకుంటున్నారా సార్? తనకు సంబంధించిన బాత్రూమ్కి వెళ్ళడం కానీ, స్నానం చేయడం కానీ, ఇట్లా పనులన్నీ తను చేస్తుంది సార్. వేరే పనులు అయితే మేము చెప్పాము అమ్మకి, అమ్మ కూడా చేయదు. తన పనులన్నీ తను నీట్ గా చేసుకుంటాను సార్. మా ఒకరి మీద ఆధారపడుకోకుండా. ఇది వరకు మొదట్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే కానీ అమ్మని మంచం మీద నుంచి లేపు కూర్చోబెట్టాలన్నా ఒక మంచి కంపల్సరీ ఉన్నది సార్. అటువంటి పరిస్థితిలో ఉండే ఇప్పుడు తనే లేస్తుంది, కూర్చుంటుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, అన్ని బాగుంది సార్. నేను ఏమైనా పచ్చని చెప్పానా రాజు గారు? లేదు లేదు సార్, మీరు పచ్చడి ఏం చెప్పలేదు సార్ మాకు చెప్పిండదల్లా ఇది మన నిలువ ఉంచిన పదార్థాలు సార్. అంటే కూరగాయలు అట్లాంటివి మాత్రం తినకూడదు అన్నారు, మసాలాలు కొద్దిగా తగ్గిమన్నారు సార్. అంతే.
అంత సేమ్ టు సేమ్ ఏదైనా తినేస్తాను చెప్పిన సార్. మీరు ప్రేక్షకులతో ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ప్రేక్షకులకి అయితే మీ ట్రీట్మెంట్ బెస్ట్ సార్. ఆపరేషన్లు అవి ఇవి చేపించుకొని ఇబ్బందులు పడేదానికంటే మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది సార్. ఆ విషయంలో మాత్రం నేను గ్యారంటీగా చెప్తాను సార్. కన్ఫర్మ్ మీ దగ్గర ట్రీట్మెంట్ మిరాకిల్ సార్. ఓకే. తర్వాత చాలా వరకు ఆయుర్వేద వైద్యులు ఇప్పుడు వైద్యుల పైన ఖర్చు అని మరొకటి అని అంటారు. ఇప్పుడు మీ నాన్నగారికి కర్నూలులో ఆపరేషన్ చేయించారు కదా, ఆ ఖర్చుతో పోల్చుకున్నట్లయితే మా దగ్గర అయ్యే ఖర్చు ఏ రకంగా పోల్చుకోవచ్చు రాజు గారు? సార్ ఖర్చు కాదు సార్, మంచి ఆరోగ్యం చూసుకోవాలి సార్. ఖర్చు మామూలే సార్. మనం ఎక్కడ ఆపరేషన్ పోతే ఇంకా ఎక్కువ అవుతుంది సార్. మీ దగ్గరకు వచ్చిందానికంటే ఇంకా ఎక్కువ అవుతుంది సార్ ఆపరేషన్ పోతే. వాస్తవంగా అయితే మీ దగ్గర మాత్రం కంఫర్ట్ గానే ఉంటుంది సార్ అది ఖర్చు విషయం అయితే. ఓకే ఓకే, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. సూపర్. హోప్ మహేష్ బాబు గారు, జనరలీ ఈ పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, సర్జరీ లాంటివి నిజంగా పరిష్కారాలు లభిస్తాయంటారా? మంచి రిజల్ట్స్ ఉంటాయంటారా దానివల్ల? చాలా మంది వెళ్ళడం మనం చూసాం. ఇందాక కాలర్తో కూడా మనం మాట్లాడాం. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇందాక రాజు గారు వాళ్ళ నాన్నగారికి కర్నూలులో ఒక ప్రముఖ న్యూరో సర్జన్ దగ్గర సర్జరీ చేయించారు. ఏమైంది? చివరికి బెడ్ రీడ్ అనేది చనిపోయారు కదా. వాళ్ళ అమ్మగారికి సర్వైకల్ కార్డ్ కంప్రెషన్. ఆవిడ నా దగ్గర వైద్యం తీసుకున్నారు. అంతకన్నా ముందు పాపం ఎక్కడెక్కడో తిరిగారు, సెయింట్ జాన్స్లో వెళ్ళారని చెప్పారు కదా. సో మన దగ్గర వైద్యం పొందినాక ఎంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తున్నాయో చూడండి. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ బాగా రియలైజ్ అయిపోయారు. పెయిన్ కిల్లర్సు, స్టిరాయిడ్స్, సర్జరీలు అనేటటువంటివి తాత్కాలిక ఉపశమనం తప్ప మరొకటి కాదు. ఉపశమనం మాత్రమే. ఒక డాక్టర్లు ఈ మధ్య ఒక సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ సర్జరీ చేయించుకొని 2 సార్లు సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఇంకోసారి సర్జరీ చేసుకోమని చెప్తున్నారట. అంటే దీన్ని బట్టి ఏంటది? నొప్పి తగ్గడానికి సర్జరీ అనేది పరిష్కార మార్గంగా వాడుకుంటున్నారు, ఉపశమనానికి వాడుకుంటున్నారు తప్ప నిజంగా ఎలాంటి మీకు శాశ్వత పరిష్కార మార్గం దొరకట్లేదని స్పష్టంగా ప్రజలకే తెలిసిపోయిందండి. దీని గురించి ఇంకా మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదండి. ప్రజలు క్లియర్గా అర్థం చేసుకున్నారు. స్టిరాయిడ్స్ కూడా కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమే ఇస్తున్నారు, పెయిన్ కిల్లర్స్ కూడా అంతే. ప్రజలు విసిగిపోయారండి. ప్రజలు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాలన్నటువంటి ఆరాటంలో ప్రజలు ఖచ్చితంగా ఉన్నారండి. ఓకే. అండ్ మనతో పాటు ఇవాళ ఉన్నారు మీ పేషెంట్ ఒకరు. శోభారాణి. హలో అండి, శోభారాణి గారు, నమస్తే అండి. సో మీ ప్రాబ్లం ఏంటండి? ఎప్పుడు మీరు మహేష్ బాబుని కన్సల్ట్ చేశారు? 1 మంత్ అయిందండి. 1 మంత్ అయింది. ఓకే. ఏ ప్రాబ్లంతో వెళ్ళారు? థైరాయిడ్ నుంచి. థైరాయిడ్ కోసం వెళ్ళాను. ఓకే. ఆ టైంలో ఎలా ఉంది? ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత ఎలా ఉంది? చికాకుగా ఉండేది, పని వంట చేయబుద్ధి కాకపోయేది, ఓవర్ వెయిట్ కూడా వచ్చేసాను. ఓకే. ఎంత వెయిట్ ఉండేవారు? 90 kgs ఉన్నాను. ఓకే. ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు 77కి వచ్చానండి. 6 kgs తగ్గాను, 8 kgs తగ్గాను. 8 kgs తగ్గారు. ఎలా ఉంది అనిపించింది? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు పనులు చేసుకోగలరు, వంట చేయగలుగుతుంది, చికాకు బాగుంది. ఓకే. చూసుకున్నారండి టెస్ట్ చేసి థైరాయిడ్? అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎలా తగ్గింది? ఓకే. సో తన విషయంలో ఏం జరిగిందండి? అంటే ఇంత తొందరగా తెలిసిందే కదండి. సప్తపదని ఆహార పద్ధతి మనం దాదాపు TV9లో ఎప్పుడు 2003-4 మధ్యలోనే మనం చాలా ప్రచారం చేస్తామండి. ప్రజలకు తెలియకుండానే మనం చాలా రకాలైనటువంటి మనం ఆయుర్వేద సిస్టమ్స్ గురించి ఒక దశాబ్ద కాలం నుంచి మనం పాటుపడుతూనే ఉన్నాము, చెప్పాము. ఆవిడ అధిక బరువు థైరాయిడ్ సమస్యతో మన దగ్గరికి వచ్చారు. థైరాయిడ్కి కూడా ఔషధాలు ఇచ్చాము, తర్వాత అధిక బరువుకు తగ్గడానికి కూడా ఔషధాలు ఇచ్చాము. కేవలం 6 వారాల్లో ఆవిడ 8 కిలోలు తగ్గారండి. తర్వాత ఆహార పద్ధతి కూడా, అంటే కఠినమైనటువంటి నియమాలు లేకుండా ఆహార పద్ధతిని మనం చెప్పినటువంటి సప్తపది ఆహార పద్ధతి కూడా ఆవిడ ఫాలో చేయించాం. సో అద్భుతమైన ఫలితాలు ఇంకా కొనసాగుతుందండి. ఇంకా తగ్గాలి కదా, ఇంకా తగ్గాలి. ఇప్పుడు 8 కిలోలు తగ్గడం కాదు, ఇంకో 10 కిలోల దాకా తగ్గాలి, తగ్గుతారు కూడా. ఇంతకు ముందు మీరు వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళారా? వెళ్ళానండి, మళ్ళీ పెరిగాను. ఓహో. ఎక్కడికి వెళ్ళారేమో అప్పుడు? లైఫ్కి వెళ్ళాను. ఓకే. మళ్ళీ పెరిగిపోయారు? మళ్ళీ పెరిగాను, 12 kgs పెరిగాను మళ్ళీ. ఇప్పుడు బాగుంది, యాక్టివ్గా ఉంది. ఓకే. సప్తపది కోసము, థైరాయిడ్ కోసం సార్ దగ్గరికి వచ్చాను. సూపర్. టీవీలో చూసి, TV9లో చూసి వచ్చేసాను. ఓకే. సో డాక్టర్ మహేష్ బాబు గారు, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 25 years ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. సో ఇంకా ఎటువంటి ప్రాజెక్టులు చేయబోతున్నారండి? మీ నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినవి వాళ్ళు పొందగలిగారండి. ఇప్పుడు వెన్నునొప్పి సమస్యలలో టెరిషియల్గా, తర్వాత టెరిషియల్ అంటే ఇక సర్జరీ తప్పదు, చేసుకున్న తర్వాత కూడా పొందలేని సుఖాన్ని పొందగలిగారు, వాళ్ళు రిలీఫ్ తెచ్చుకోగలిగారు, ట్రీట్మెంట్ తెచ్చుకోగలిగారు. తర్వాత అలాగే సర్జరీ దాకా వెళ్ళిన కేసెసే దాదాపు వేల కేసులు నా చేతుల మీదకి వెళ్ళి నార్మల్ అయినాయండి. వాస్తవం చెప్పాలంటే ఎన్ని సర్జరీలు చేసి ఎంత గొప్ప పేరు తెచ్చుకునే సర్జన్ కన్నా
వాళ్ళు చేసిన సక్సెస్ కాని కేసులు అక్కడ దాకా వెళ్ళిన కేసులు సక్సెస్ చేయగలిగినా అండి. ఈ 25 సంవత్సరాల ఈ అంతులేని ప్రయాణంలో ఈ నిజంగా చెప్పాలంటే చాలా సంతృప్తికరమైన, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలను ప్రజలకు పరిచయం చేయగలిగాం. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాతం కానీ, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానీ, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ, తర్వాత ఈ సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, స్లిప్ డిస్క్ కానీ, తర్వాత ఈ యొక్క మెడ వెన్నునొప్పి సమస్యలు, వీటన్నిటికీ మధుమేహము, వీటన్నిటికీ అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఇచ్చాము. వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా నా క్లయింటేలు ఉన్నారండి. నిజంగా ఒక అద్భుతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జర్నీ అని చెప్పాలండి 25 సంవత్సరాలు. ఓకే, అంటే ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ అంటేనండి, ఇప్పుడు గురు ఐ కేర్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి బ్రాండ్గా అది మార్కెట్లో ప్రజలు సొంతం చేసుకునే ఒక బ్రాండ్గా ఎదిగిందండి. ఈ గురు ఐ కేర్ అనేది 25 సంవత్సరాలు ప్రజలు దీన్ని నిలబెట్టుకున్నారండి. ఇప్పుడు నేను చేసిన వైద్యానికి అది ప్రజలు పుచ్చుకుంటేనే కదా ఫలితాలు వచ్చింది. సో ప్రజలు ఈ యొక్క గురు ఐ కేర్ను ఒక మంచి ఒక సంస్థగా గుర్తించారండి. వాళ్ళ గుర్తింపుకు చిహ్నంగా ఒక 3.5 నుంచి 4 crores ప్రాజెక్టు తీసుకొని చిక్కడపల్లిలో త్యాగరాయ గాన్స్ పక్కన ఒక నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశానండి. ఇప్పుడు అది ప్రజలకు మేము అంకితం చేస్తున్నాం. ఒక కార్పొరేట్ ఆయుర్వేదాన్ని ప్రజలకు పరిచయం చేయాలన్నది ఇక నుంచి మా యొక్క ఆశయం అండి. ఓకే, అది స్టార్ట్ చేశారండి, ఇనాగ్రేషన్ అయిందా? ఇప్పుడు మన ప్రముఖ డైరెక్టర్ అండి సుకుమార్ బాబు గారు వెరీ షార్ట్లీ అండి ఈ నెల అంటే 13 కానీ 15 కానీ వారు చేతుల మీదుగా, రమణాచారి గారు చేతుల మీదుగా, అంటే తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు అనేటువంటి రమణాచారి గారు, వీరిద్దరి చేతుల మీదుగా ఈ యొక్క గురు ఐ కేర్ అనేటువంటి నూతన కార్యాలయానికి ప్రజలకు అంకితం చేయబోతున్నటువంటి ఈ కార్పొరేట్ వైద్యానికి వారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. వీరు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఓకే, అంటే ఈ కొత్త గురు ఆయుర్ కేర్ హాస్పిటల్లో ఇంకా ఏమేమి సేవలు అందించబోతున్నారు? అంటే ప్రజలకు ఇంకా మరింత మెరుగైనటువంటి ఆయుర్వేదాన్ని ఎలా అందివ్వాలి అంటే ఇప్పుడు కార్పొరేట్ మెడిసిన్ అంటున్నాం. కార్పొరేట్ మెడిసిన్ అంటే ఒక టెక్నాలజీతో కూడినటువంటి ఎమర్జెన్సీ సర్వీసులు ఇస్తున్నారు. అంతకన్నా అద్భుతమైనటువంటి సేవలను మేము కూడా అందిస్తున్నాం ప్రజలకు. ప్రజలు గుర్తిస్తున్నారు. ఈరోజు సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ కేసు లాంటివి అద్భుతంగా ఔషధాల చేత, చికిత్స చేత తగ్గుతున్నాయంటే మేము ఎంత పరిశోధన చేస్తే, ఎంత అద్భుతంగా ఔషధాలు తయారు చేసి ప్రజలకు అందిస్తే వాళ్ళు మెరుగుపడుతున్నారండి. టెక్నాలజీ ఇవ్వలేనివి కూడా ఇస్తున్నాం. కాబట్టి వాట్ ఈజ్ ఏన్షియంట్ ఆయుర్వేద ఫిలాసఫీ ఏముంది, ఏన్షియంట్ ఆయుర్వేద కార్పొరేట్ ఫిలాసఫీ ఏంటి అనేదాన్ని ఇక నుంచి మేము ప్రజలకు పరిచయం చేద్దామని అనుకుంటున్నాం. మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి, తర్వాత ఇంకా తక్కువ ఖర్చుతో వైద్య విధానాన్ని ప్రజలు అందరూ కూడా అభివృద్ధి పరచుకోవడానికి, అందరూ కూడా అందుబాటులో తీసుకురావడానికి ఎలాంటి సిస్టమ్స్, ఎలాంటి వ్యవస్థలు క్రియేట్ చేయాలన్న విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి అది ప్రజలకు పరిచయం చేద్దామని అనుకుంటున్నాం. అంటే మీ ఉద్దేశం ప్రతి సమస్యకు ఆయుర్వేదం ది బెస్ట్ చికిత్స అంటారా? అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి క్రానిక్ అయిపోయారు కదండి, రుగ్మతలు అనేటువంటి బాగా పెరిగిపోయాయి, దీర్ఘకాలిక రుగ్మతలు బాగా పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నారండి. దిస్ మార్కెట్ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఇయర్ బై ఇయర్ అండి. సో దీంట్లో ప్రధానంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, జీవన శైలి లోపాల వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, మెడనొప్పి సమస్యలు, వెన్నునొప్పి సమస్యలు, తర్వాత లివర్ జబ్బులు, కాలేయం జబ్బులు, తర్వాత ఈ ప్యాంక్రియాసిస్ ఈ మధ్యకాలంలో బాగా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వాటిల్లో కూడా అద్భుతంగా ఆయుర్వేద మందులు పనిచేస్తున్నాయండి. తర్వాత కిడ్నీ డిసీజెస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, మధుమేహం కానివ్వండి, అధిక బరువు కానివ్వండి, తర్వాత కీళ్ళ వాపులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయండి. నిజంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఒక అమ్మాయి యూట్యూబ్లో చూసి, ఒక ప్రముఖ అంటే ఒక సెలబ్రిటీ నుంచి వచ్చారు వాళ్ళు. సో ఆ అమ్మాయి చూసి ఇన్స్పైర్ అయిపోయి మన ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో చూసి ఇన్స్పైర్ అయిపోయేసి వచ్చి ఆయుర్వేద ఔషధాలు వాడుతున్నారు. అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటిదాకా నేను పంచకర్మలు చేయించుకున్నాను, తర్వాత ఎన్నెన్నో అలోపతి వైద్యుల చుట్టూ తిరిగాను, అక్కడ రాని రిజల్ట్ కేవలం 7 daysలో ఔషధాలు పనిచేస్తున్నాయంటే సచ్ ఏ మార్వలస్ థింగ్ అండి. ఎంత అద్భుతంగా ఆయుర్వేదం పనిచేస్తుంది అని అమ్మాయి ఒక మెసేజ్ నాకు నా యొక్క మెయిల్ చేసిందండి అమ్మాయి. సో అంత అద్భుతంగా తగినటువంటి దాఖలాలు ఉన్నాయండి. కాబట్టి ఇట్లాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆయుర్వేద సిస్టమ్స్ ద్వారా ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా కనిపిస్తున్న దీర్ఘకాలిక జబ్బులకు మరిన్ని అద్భుతమైన పరిష్కార మార్గాలు చూపాలన్నదే గురు ఆయు కేర్ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఇక ముందండి.
ఆయుర్వేదం వాడుతున్న వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చూస్తామా అండి మనం ఏమన్నా ఎప్పుడైనా? ఇవి జనరల్గా మంచి ప్రశ్న అడిగారు మీరు. జనరల్గా చాలామంది నన్ను అడుగుతారు, ఏమైనా వేడి చేస్తుందా అండి, ఈ మందులతో ఆ మందులు కలిపి వాడొచ్చునా, ఆయుర్వేదంలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని అంటున్నారు. కానీ అది సత్యదూరమైనటువంటి విషయం అండి. అలా అనుకుంటున్నాం, కానీ నా యొక్క 25 సంవత్సరాల అనుభవంలో చూసినట్లయితే అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి లేవండి. ఔషధాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. కాకపోతే వైద్యులు కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు ఔషధాలు తయారు చేసుకోవాలి. నేనైతే ఔషధాలు తయారు చేసుకుంటానండి చాలా వరకు. క్వాలిటీ చూస్తాను, ఎందుకంటే మూలికలు తీసుకొచ్చి చేసి వాటిని చక్కగా ఏ సమపాలలో కలపాలో కలుపుకొని వాటిని ఒక ప్రత్యేకమైన విధి విధానాల్లో తయారు చేసుకుంటానండి అవసరమైనప్పుడు. సో అట్లా చేసుకోగలిగినప్పుడు మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. నా 25 ఏళ్ళ నా యొక్క అనుభవంలో చూస్తే నేను అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూడలేదండి. ఔషధ కంపెనీలు కూడా తయారు చేసే వాళ్ళలో కూడా ఈ మధ్య GMP స్టాండర్డ్స్ అని వచ్చాయండి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని వచ్చాయి. ప్రభుత్వం కూడా ఈ విషయం పైన చాలా నిశితంగా పరిశీలిస్తుంది. ఔషధాలను మంచిగా తయారు చేయాలన్నది కూడా ప్రభుత్వ విధానం ఉంది, అది ఫాలో అవుతున్నారు. అద్భుతమైన ఔషధాలు కూడా వస్తున్నాయండి మనకు. కాబట్టి మనకు అవసరమైనప్పుడు మన మందులు తయారు చేసుకోవాలి. తర్వాత కంపెనీల ఔషధాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి చక్కని వైద్యం చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ప్రజల్లో కొంచెం పాతుకునేటటువంటి, అంటే అక్కడ ఏవైనా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఉంటాయేమో అని అనుకుంటున్నారు, కానీ అలాంటివి లేవండి. లార్జ్ స్కేల్లో ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయింది కూడా అండి, ఇలాంటివి ఏమీ లేవని కూడా. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు. స్టూడియోకి వచ్చి ప్రాక్టికల్గా అంటే పేషెంట్స్ని కూడా మీరు తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్స్ ఎలా ఉంటాయి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ 9.